కడప ఉప ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిప్పులు చెరిగారు. 5 రోజుల ప్రచార కార్యక్రమం ముగింపు సభలో వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీ పైన విరుచుకుపడ్డారు. జగన్ తన ఆస్తుల వివరాలను ఎలా సంపాదించారనేది ప్రజల ముందుంచి ఓట్లడగాలని సవాల్ విసిరారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కడప ఉప ఎన్నికల ప్రచారంలో చంద్రబాబయ్యారు. కమలాపురం సభలో అటు జగన్ పైన కాంగ్రెస్ పైన విరుచుకుపడ్డారు. కడప జిల్లాలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ వర్గం దాషికాన్ని ఎండగట్టారు. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా ఉన్న తనపైనే జగన్ వర్గం దాడి చేస్తే ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడుందని ప్రశ్నించారు. 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన నేనైతే, ప్రతిపక్ష నాయకుడిగా నేనైతే, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైతే నా మీదనే దాడి చేయగలిగారంటే మీ పరిస్థితి ఏంటో మీరు ఒక్కసారి ఆలోచించండి. తానెవరికి భయపడనని చెప్పారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, జగన్ నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చూశారని, జగన్ ఓ లెక్క అని అన్నారు. అవినీతితో సంపాదించిన డబ్బుతో జగన్ విర్రవీగుతున్నాడని విరుచుకుపడ్డారు. జగన్ ని టార్గెట్ చేస్తూ పదునైన విమర్శలు చేశారు. 2004 నుంచి ఇప్పటి వరకు సమకూరిన ఆస్తుల వివరాలను ప్రజలకు చెప్పి జగన్ ఓట్లడగాలని చంద్రబాబు సవాల్ విసిరారు. అలా చెప్పాక జగన్ గెలిస్తే తాను దేనికైనా సిద్ధమని చంద్రబాబు అన్నారు. నువ్వెంత రాజశేఖర్ రెడ్డి, నీ వల్ల ఏమీ కాదని ఆ రోజే నేను చెప్పాను. తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ నుంచి మీ ఆదాయం ఎక్కడెక్కడ వచ్చిందో అవన్నీ ప్రజలకు చెప్పండి. అన్ని ప్రజలకు చెప్పిన తర్వాత మీరు ఓటు అడగండి. అప్పుడు ఓట్లు వేస్తే నేను దేనికైనా సిద్ధమని కూడా సవాలు చెప్తున్నాను. మీరంతా కష్టపడుతున్నారు, ఆస్తులు సమకూరకపోగా అప్పులు మిగులుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ కి ఎక్కడివి ఇన్నాస్తులని నిలదీశారు. ఈ అక్రమ ఆస్తులపై ప్రజలు జగన్ ని నిలదీయాలని ఆయన సూచించారు. జగన్ పార్టీ నాయకులు అడగండి, మీ నాయకుడికి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆదాయం ఎక్కడ వచ్చింది? మనం కూడా వ్యవసాయం చేస్తున్నాం, మనం కూడా వ్యాపారాలు చేస్తున్నాం, మనం కూడా కూలి పనులు చేస్తున్నాం. నేను అడుగుతున్న తమ్ముళ్ళు, మీ ఆదాయం పెరిగిందా అని మేము అడుగుతున్నా. అప్పు పెరిగింది, వ్యవసాయం నష్టం వస్తూ ఉంది, కూలి రేట్లు పెరిగాయి, ఎరువుల రేట్లు పెరిగాయి, గిట్టుబాటు రావడం లేదు, రైతాంగం దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. కానీ అలాంటివన్నీ కూడా పరిష్కారం లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చూస్తా ఉంటే గొప్పలు చెప్పుకునే పరిస్థితి వస్తా ఉంది. టీడీపీ, కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలు కొంతమంది జగన్ కి మద్దతివ్వడాన్ని చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. ఇలా వెళ్లడం నీతిమాలిన చర్య అన్నారు. వీళ్ల తీరు చూస్తే పెళ్లొకరితో కాపురం మరొకరితో అన్నట్టుందన్నారు. రాజకీయ విలువలను దిగజార్చిన జగన్ కి ఉప ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాను, ఎవరైనా నా పార్టీకి రావాలంటే రాజీనామా చేసి రమ్మన్నాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రావాలంటే ముందు పదవికి రాజీనామా చేయమన్నాడు. వాళ్ళు రాజీనామా చేయకపోతే పొమ్మన్నాడు. ఈ రోజు ఏం జరుగుతామో తమ్ముడు, జగన్ పార్టీలో తెలుగుదేశంలో గెలిచిన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు, ప్రజారాజ్యంలో గెలిచిన ఎమ్మెల్యేలు జగన్ పార్టీలో పనిచేస్తారు. అంటే ఇది ఎట్లుందంటే పెళ్లి ఒకరితో కాపురం ఇంకొకరితో. వైఎస్ కి వారసులం తామంటే తామని కాంగ్రెస్, జగన్ పోటీపడి చెప్పుకోవడాన్ని చంద్రబాబు ఎద్దేవా చేశారు. వైఎస్ అవినీతికి వీళ్లంతా వారసులా అని ప్రశ్నించారు. జగన్ ని ఓడించి అవినీతికి వ్యతిరేకంగా తామంతా ఉన్నామని ప్రపంచానికి చాటాలని కోరారు. అన్నా హజారే చేపట్టిన ఉద్యమానికి ఊతమివ్వండని కోరారు. ఆయనకు ముఖ్యమంత్రి పదవి కావాలి అంటే వారసత్వంగా 1,00,000 కోట్లకు అవినీతి డబ్బులకి వారసులయ్యాడు. అదేవిధంగా ముఖ్యమంత్రి పదవి కూడా వారసుడు కావాలనుకున్నాడు. ముఖ్యమంత్రి పదవి వారసత్వంగా రాదు, మీరు ఎన్నుకుంటే వస్తుంది, ప్రజలు ఎన్నుకుంటే వస్తుంది. అలాంటి ఇంగిత జ్ఞానం కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి లేకుండా పోయింది. వ్యక్తిత్వం లేని వ్యక్తి, సిద్ధాంతాలు లేని పార్టీ, ప్రజలంటే అభిమానం లేని పార్టీ, డబ్బుల వ్యామోహం, అధికార వ్యామోహం తప్ప ఇంకోటి లేదు. అక్కడ ఎప్పుడు కూడా రాజీ పడలేదు. కానీ అవినీతిపై కూడా రాజీ పడము, పడబోమని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను.
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి టీడీపీ కట్టుబడి ఉందని చెప్పారు. కడప లోక్సభ, పులివెందుల అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో మైసురారెడ్డిని, బీటెక్ రవిని గెలిపించాలని ఆయన అభ్యర్థించారు.